అందరికీ నమస్కారం. గడిచిన కొద్ది నెలలుగా జనవరి గవర్నమెంట్ అయిపోయింది, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీకి సంబంధించిన కొన్ని అంశాల మీద నేను కొన్ని డిస్కస్ చేసినవి, అనాలిసిస్ ఇచ్చినవి ప్రభుత్వ అధికారుల దృష్టికి పోయినాయి, మంత్రుల దృష్టికి వెళ్ళాయి. అందులో ప్రముఖమైనది మన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీత బత్యాల విషయంలో అండ్ రిటైర్ అయినటువంటి వాళ్ళ విషయంలో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళాయి. అండ్ డిఎస్సి సంబంధించి కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళాయి. నాకు ఫోన్లు కూడా వచ్చాయి. ఫైనల్లీ నాకు అనిపించింది ఏంటంటే 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ గవర్నమెంట్ పడిపోవాలని అసలు ఎందుకు కోరుకున్నావు? ఇప్పుడు కూటమి గవర్నమెంట్ రావాలని నువ్వు ఎందుకు చెప్పావు? వచ్చిన తర్వాత ఏదైనా సమస్య ఉంటే నువ్వే కదా హైలైట్ చేయాల్సిందని నా మనసు చెప్తూ ఉంటే అలా ఒక దృశ్యం నా కంట కనపడింది. అదే విషయాన్ని వేరొకరు నాకు ఫోన్ చేసి చెప్పారు, వీడియో లింక్ కూడా పంపారు. ఈరోజు ఉదయం నుంచి కనీసం ఒక 4 గంటల పాటు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఫోన్లు కాల్స్ అని మాట్లాడాను. ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ ఉంది. అందులో ఎక్కడన్నా ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించాలి, మ్యాక్సిమం అటువంటి ఏమీ లేవు. మధ్యలో కాదు, ఎండింగ్లో ఎప్పుడో చెప్పా, రికార్డ్ చేశాను లక్ష్మీ అని చెప్పేసి. దెన్ అతను అమరావతికి ఆనుకున్న ఒక ఊరు, వాళ్ళ ఊర్లో కూడా కొన్ని పొలాలు అమరావతికి వెళ్ళాయి. తాను కరుడు కట్టినటువంటి వైసీపీ వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అభిమాని ఆల్సో. బట్ నేను ఎవరు అభిమాని కాదులే అన్నాడు. అభిమానం వాళ్ళు నాకు తెలుసు. ఫ్రెండ్ సర్కిల్ మొత్తం నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళంతా కరుడు కట్టిన వైసీపీ బ్యాచ్, కరుడు కట్టినటువంటి వైఎస్ ఫ్యామిలీ బ్యాచ్. టీడీపీ అంటే అసలు పడదు వాళ్ళకి. బట్ 2019-24 మధ్య విధ్వంసం చూసి అందులో కొంతమంది మారిపోయారు, ఇంకొంతమంది మారల. మారిన వాళ్ళు కూడా ఏంటి, జగన్ విధ్వంసం చూసి బాబోయ్ ఇటువంటి పాలకుడు ఏంటని చెప్పేసి దూరం జరిగారు తప్ప కూటమి పాలన మెచ్చి కాదన్నట్టు. అలా మెచ్చి మారితే సంతోషం, ఒకళ్ళిద్దరు మారితే. సో అంతిమంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆ కాల్ కన్వర్జేషన్లో ఏపీలో ఉన్నటువంటి వారిలో ఎవరిది అత్యాశ, అమరావతి ప్రాంత రైతులు సెకండ్ ఫేజ్ కింద అమరావతి చుట్టుపక్కల తీసుకున్న భూములు ఏవైతున్నాయో వారికి ఏ రకంగా లబ్ధి చేకూరుద్ది ఏంటి అన్నీ అందులో ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది కందుల రమేష్ గారు. ఈయన గతంలో 2014-19 మధ్య ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక మ్యాగజైన్ వచ్చింది, అయితే ఆంధ్రప్రదేశ్ సమేత, దానికి ఎడిటర్గా చేస్తున్నారు ఆయన. ఆయన ఇప్పుడు ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది నడుపుతున్నారు, అయితే కందుల రమేష్ అని ఉంటుంది ఛానల్ పేరు కూడా. ఆయనకు సంబంధించి ఒక రైతుతో ఆయన ఇంటరాక్షన్ అయ్యి వీడియో కాల్ టైపే ఇంటర్వ్యూ పెట్టారు. అది నాకు ఫార్వర్డ్ చేసి మిత్రులు, ఇంత దారుణం జరుగుతుందా ఏపీలో ఏంటని చెప్పేసి అన్నారు. ఆ వీడియో మొత్తం విని క్రాస్ చెక్ చేసుకున్న మూమెంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వీడియోకి ఇంటెన్షన్ చేతి మీద దండం పెట్టి మరీ చెప్తున్నా. ఎవరికి? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, నెక్స్ట్ లోకేష్ గారికి, ఆ నెక్స్ట్ హోంమంత్రి అనిత గారికి, అదో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. అయ్యా అండ్ అనిత గారు, మీరు 2014-19 మధ్య అమరావతి ప్రాంత రైతులకు చెప్పింది ఏంటి? 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరి మీద అయితే కేసులు పెట్టాడో రైతులకు సంబంధించి వచ్చి రాగానే మీరు ఆ కేసులు ఎత్తేయాలి కదా. ఇంకా ఎందుకు మీరు ఆ కేసులు తీసేయాలి? 2014-19 మధ్య వైసీపీ వారికి సంబంధించి వారి చేసిన తప్పులకు సంబంధించి గవర్నమెంట్ కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేరాక కేసులు మొత్తం తీసి అవతల పడేశాడు. తిరుమల శ్రీవారికి సంబంధించి పింక్ డైమండ్ విషయంలో ఆనాడు టీటీడీ వచ్చేసి విజయసాయి రెడ్డి 500 కోట్లు ఎంతో పరువు నష్టం దావా చేస్తే 2 కోట్లు ఖర్చు పెట్టి మరి కేసు సింపుల్గా విత్డ్రా చేసి పడేసుకున్నారు. అట్లాంటిది టీడీపీ వాళ్ళు, ఐ థింక్ ఆమె రాయపటి శైలజ అనుకుంటా, ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్. మేడం, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి. మీరు అమరావతి ప్రాంత రైతులకి ముందుండి ఉద్యమం నడిపించిన వాళ్ళు, మీరు స్త్రీ మనసు మీది, మీరెందుకు మరి ఈ విషయాన్ని వదిలేశారు మేడం? అమరావతిలో ఇప్పటికీ జగన్ హయాంలో కేసుల్లో వీళ్ళని ఇరికించడం వల్ల పాస్పోర్ట్లు అందక విదేశాలు పోలేక కొంతమంది, అప్పుడప్పుడు కోర్టుకి తిరగాల్సి వచ్చి, ఇలా ఆ దిక్కుమాలిన కేసులతో ఇబ్బంది పడుతూ ఇప్పటికీ కొంతమంది ఉన్నారంటే కూటమి ప్రభుత్వం చేతకంతనం కాదా? అధికారంలోకి వచ్చేంలో ఇక వీళ్ళతో ఏముందిలే అని చెప్పేసి బతకడం కాదా? అసలు వాళ్ళ మీద ఇంతగా కేసులు ఎందుకు ఉన్నాయి? అన్ని తప్పుడు కేసులే కదా. ఒక అతను ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఆర్డీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించాడు, రైతుల తరఫున ఉద్యమిస్తూ అమరావతి రాజధాని అంటూ. అతని మీద కొన్ని కేసులు పెట్టారు. ఆ కేసుల వల్ల అతను పాస్పోర్ట్ రాలా. ఇప్పుడు వాళ్ళ కూతురు వచ్చేసి అమెరికాలో ఉంది, ప్రెగ్నెంట్, ఫ్యామిలీ వెళ్ళాలి అనుకుంటే పాస్పోర్ట్ రావట్లే. కోర్టుకి అప్రోచ్ అయ్యాడు. కోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టు,
రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ దగ్గర నుంచి లెటర్ పట్టరండి, అప్పుడు మీకు పర్మిషన్ ఇస్తాను అన్నారు. ఆ లెటర్ ఇవ్వట్ల. అంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఈ విషయంలో మాత్రం నిజంగా నేను సిగ్గుపడుతున్నా, తలదించుకుంటూ ఉన్నా. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది బ్రిటిష్ కాలం నాడు ఎలాగైతే ఉన్నారో బ్రిటిషులు అలాగే ఉన్నారు. పై అధికారులకి బానిసల్లాగా, అధికారులు ఉన్న వాళ్ళకి బానిసల్లాగా, సామాన్య ప్రజలకు మాత్రము మేము దేవుళ్ళను, మేము కరుణించే వరకు ఆగండి అన్నట్టు, ఏమనుకున్నాం మేమంటే అన్నట్టు బిల్డప్. అలా చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చెయ్యట్లా. అరే అమరావతి ప్రాంత రైతులు పాపం వీళ్ళు అరే అన్యాయంగా కేసులు ఇరుక్కున్నారా, అరే మనం సంతకం పెడితే ఇప్పుడు వాళ్ళు కేసు నుంచి బయటపడతారు అనుకున్నప్పుడు సంతకం పెట్టాలి కదా. ఆ రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అవుతున్న ఆయన సంతకాలు పెడతలేదు. కోర్టులో ఆ కేసులు అలాగే ఉంచాయి. పాస్పోర్ట్ ఆఫీసులలో పాస్పోర్ట్ ఇవ్వట్లా. ఇది ఇలా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక అన్నింటికి మించి అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అన్నప్పుడు కొన్ని గ్రామాల వాళ్ళు వచ్చన్నారు. వెంకటపాలెం, వెలగపూడి, ఉండవల్లి, కృష్ణాయపాలెం అనుకుంటూ ఇంకోటి, మొత్తం 4 ఊర్లు, మొత్తం 29 ఊర్లు గాను 21 ఊర్లు కంప్లీట్. ఒక 8 ఊర్లు మాత్రం అక్కడక్కడ కొన్ని భూములు ఇవ్వాల. అలా సీడ్ యాక్సెస్ సంబంధించి కొంత ఆగింది. మరి కొన్ని చోట్ల వచ్చేసి రోడ్లు అన్నప్పుడు ఇంకొంత వచ్చేసి శశికళ వాళ్ళు, తమిళనాడు శశికళ వాళ్ళు సంబంధించి కొన్ని భూములు, ఇంకొన్ని వచ్చి ఇంకొన్ని. వాస్తవానికి ఈ మొత్తం అమరావతికి సంబంధించి మొత్తం ప్లానింగ్ అన్నప్పుడు అమరావతిలో మళ్ళీ 9 నగరాలు ఎన్నో కదా, ఇక్కడ అన్నట్టు. అలా ఇక్కడ వచ్చేసి ఏ రైతు అయితే తన పొలం ఇచ్చున్నాడో, ఎకరం పొలమా ఇచ్చున్నాడా, అతనికి 1000 చదరపు గజలేమో నివాస స్థలం, 250 చదరపు గజాలు వచ్చేసి కమర్షియల్ స్థలం. 1 ఎకరం అన్నప్పుడు 4850 గజాలు. ఈరోజు మార్కెట్లో అంటే అమరావతి క్యాపిటల్ కాదు, నార్మల్గా ఉంది. అప్పుడు మార్కెట్లో అక్కడ ఎకరం వచ్చే, నాకున్న సమాచారం మేరకు, నాది అదే ప్రాంతం కాబట్టి చెప్తున్నా, నాది ప్రతిపాడు, బట్ మేము అక్కడ ఊరు వదిలిపెట్టి 20 సంవత్సరాలు. ఎకరం వచ్చేసి రోడ్డు పక్కన ఉంటే 50 లక్షలు, 60 లక్షలు, మహా అయితే 1 కోటి. లోపల కనుక ఉంటే 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, మహా అయితే 50 లక్షలు అంతే. ఈ కరకట్ట పక్కన ఉన్న భూములు ఉన్నాయి, అవి 3 పంటలు పండితే అవి మాత్రం 1 కోటి, 1.5 కోటి అలా బలుగుతున్నమాట నిజం. ఇప్పుడు ఓవరాల్గా 30,000 ఎకరాలు ఎంతో తీసుకున్నారు చూసారా, అందులో ఐఎమ్ షూర్ 25,000 ఎకరాలు భూములు కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎకరానికి ఆన్ యావరేజ్ 30 లక్షలు, మహా అయితే 40 లక్షలు, 50 లక్షలు రాదు. ఈరోజు అమరావతిలో ఎకరం ఇచ్చినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో అతనికి 1250 గజాలు ఇస్తున్నారు. 250 కమర్షియల్, 1000 వచ్చేసి డొమెస్టిక్. ఈ డొమెస్టిక్ అన్నప్పుడు ఈరోజు గజం అక్కడ 40,000 ఉంది. అంటే 1000 గజాలు ఇంటూ 40,000 వేయండి, 40 లక్షలు, సారీ 40,000, అదొకటి 4 లక్షలు, 40 లక్షలు, అరే బాబు 4 కోట్లు దాదాపు వస్తుంది. ఈ 250 గజాలు 250 ఇంటూ 4 వేయండి, 40,000. దెన్ ఇది కూడా 1 కోటి రూపాయలు తేలుతుంది. అంటే అప్పుడు ఎంత, 5 కోట్లు కదా. ల్యాండ్ పూలింగ్లో గవర్నమెంట్ ఇచ్చినందుకు గాను 1 ఎకరానికి సంబంధించి భూసేకరణ చట్టం కింద ప్రభుత్వాన్ని కనుక అప్పచెప్పుంటే అతను ఎంత బెస్ట్ ఇచ్చినా అతనికి హార్డ్లీ 60 లక్షలు, 70 లక్షలు వచ్చింది అంతే. బట్ ల్యాండ్ పూలింగ్లో భాగం గవర్నమెంట్ ఇచ్చినందుకు అతనికి వచ్చింది అంత 5 కోట్ల వర్త్ వస్తుంది. జగన్మోహన్ హ్యామ్లో ఎక్కడెక్కడ అధ్వానంగా ఎక్కడెక్కడ వదిలేశాడు రోడ్లు, డ్రైనేజ్ అన్నీ. ఇప్పుడు అన్నీ అండర్ గ్రౌండ్ కేబుల్సే వస్తున్నాయి. మేబీ రేపు సమ్మర్కి మొత్తం కంప్లీట్ అయిపోతే పూర్తి వెంచర్స్ అవన్నీ కనపడతాయి. ఎవరు ఫ్లాట్ ఏంటో కనిపించింది, హ్యాపీగా నువ్వు అమ్ముకోవచ్చు, కట్టుకోవచ్చు, నీ ఇష్టం. బట్ ఇప్పుడు ఆన్లైన్లో కనిపిస్తుంది నీ ఫ్లాట్ ఎక్కడ ఉంది ఏంటని, నువ్వు అది అమ్మేసుకోవచ్చు, కొనుక్కునే వాళ్ళు ఉంటాయి. అండ్ గతంలో ఈ భూములకు సంబంధించి లోన్లు అసలు ఇవ్వకపోతుండే, ఇప్పుడు ఆ భూములు పెట్టుకొని తాకట్టు రుణాలు అంటే మార్ట్గేజ్ లోన్స్ ఇస్తున్నారు. ఆ భూములకు సంబంధించి రెండు కొనుక్కుంటారంటే వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు. అయితే మనం చెప్పాల్సి ఇందాక డైవర్ట్ అయ్యాను. ఇందులో కొంతమంది రైతులు హార్డ్లీ 200 మంది లోపు ఉండొచ్చాడు. వీళ్ళకి ఏంటంటే ఎక్కడైతే ఈ లేఅవుట్లు వేశారో పలానా చోట నీ ఫ్లాట్, పలానా చోట నీ ఫ్లాట్ అన్నారు. అలా ఆ ఏరియాలో భూమి ఉంది కదా, ఆ భూమి ఫ్లాట్లు కేటాయించిందన్నట్టు ఇలా ఇచ్చేశారు. ఇందులో భూమి ఇవ్వనటువంటి రైతులు ఉన్నారు కొంతమంది, వాళ్ళ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఆన్లైన్నేమో అక్కడ లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్లో అతను ఫ్లాట్ ఉంది. ఆడికెళ్ళి చూస్తేనే లేఅవుట్ కదా, అది పొలం, వేరే పొలం చేసుకుంటున్నాడు. ఏంటంటే అతను ప్రభుత్వానికి ఇవ్వాల. ఇక్కడ సమస్య, ఆ భూమికి సంబంధించి ఎవరు ఇప్పుడు హక్కుదారు అంటే, నాకున్న సమాచారం మేరకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం స్టేట్ హెడ్ క్వార్టర్స్ సెక్రటరీకి సంబంధించి ఎంప్లాయ్తో ఒకరితో మాట్లాడి కీలకమైన వ్యక్తితో అతను ఇచ్చిన సమాచారం ఏంటంటే, అన్న రేపు సమ్మర్లోపు 2026 సమ్మర్లోపు అన్నీ కూడా ప్రభుత్వం చేతిలోకి వచ్చేస్తాయి. ఏది అమరావతిలో ఏవైతే ల్యాండ్ ఉన్నాయో అయితే పూలింగ్ లేదన్నప్పుడు భూ సమీకరణ అంటే అతను కనీసం ఎకరానికి 4 కోట్లు నష్టపోతాడు. భూ సమీకరణ అఫీషియల్గా చేశారు. ల్యాండ్ పూలింగ్ అన్నప్పుడు రైతు స్వచ్ఛందంగా వచ్చారు. సో రైతు స్వచ్ఛందంగా రావటం వల్లనే అతనికి ఇంకా ఎంతో మేలు జరిగేది. అయితే సెకండ్ ఫేజ్కి సంబంధించి ఏ రైతులనైతే రెచ్చగొడుతున్నారో కొంతమంది, ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఎవరైతే భూమిలో ఉన్నారో కొంతమంది, వీళ్ళంతా ఎవరు ఏంటంటే వైసీపీ ట్రాప్లో ఉన్నవాళ్ళు, వైసీపీ ట్రాన్స్లో ఉన్నారు. వీళ్ళే ఈరోజు ఏపీకి సంబంధించి అత్యంత ప్రమాదకరం. ఇక లాస్ట్ ఒక మోర్ చెప్పి క్లోజ్ చేసి మా ఫ్రెండ్తో వీళ్ళు మాట్లాడి ఉంటే ఆడియో కాల్ని అటాచ్ చేస్తాను చూద్దరు. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ల్యాండ్స్ తీసుకోవటం వల్ల గవర్నమెంట్కి సంబంధించి భవిష్యత్తులో వాళ్ళకి భూమికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ల్యాండ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి అసలు ఏ సమస్య రాదు అండ్ బ్రహ్మాండంగా వాళ్ళు లాభపడతారు. ఇప్పుడున్న భూమి ఎంత అవుతుంది మా వాల్యూ దానికన్నా 100 లాభపడతారు. అయితే ఈ అమరావతి ప్రాంతంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో భూములు ఇచ్చిన వాళ్ళు కొంతమంది స్వార్థపరులు సెకండ్ ఫేజ్ కింద కనుక ల్యాండ్ కనుక గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటే అప్పుడు మన ప్లాట్లు రేటు పడిపోయిద్దామో అని భయపడిపోయి సెకండ్ ఫేజ్లో భూములు ఇచ్చే వాళ్ళలో వీళ్ళు చుట్టాలు కొంటూ వాళ్ళని భయపెడుతున్నారు. అరే మా పరిస్థితి 10 ఏళ్ళు అయిందిరా భూములు ఇచ్చి, మీరు ఎందుకు ఇబ్బంది పడతారు భూములు ఇవ్వద్దని కొంతమంది, రే మరలా జగన్ వస్తాడరా వద్దురే ఇవ్వద్దని కొంతమంది, ఇంకొంతమంది వచ్చేసరి మేము బాగుపడ్డా మీరు కూడా బాగుపడని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో అంతిమంగా నేను మరలా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కుల మత ప్రాంతాలకు అతీతంగా సిగ్గుపడుతూ ఉన్న ఒక తెలుగుడిగా ఒక ఆంధ్రుడిగా ఆ గుంటూరు జిల్లా వాడికి నేనే చెప్తున్నా, దీని అమ్మ జీవితం మా జిల్లా అంత స్వార్థపరులు ఎక్కడా ఉండరు. అసలు మా ఊరు ప్రతిపడి నేను ఓపెన్గా చెప్తున్నా, నా చిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే తెచ్చింది. ఆ ఊరు అయితే అద్భుతంగా డెవలప్ అవ్వాలి. మా ఊరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ మాది. ఏంటో ఆ ఊర్లో మెయిన్ రోడ్డే పెద్ద రోడ్డు ఎక్స్టెండ్ చేయాల్సింది ఇంతవరకు పని అవ్వాలి. అండ్ ఊరికి సంబంధించి ఇంటింటికి సంబంధించి అద్భుతమైన వాటర్ సప్లై ఉండాలి. నాకు తెలిసి ఇప్పుడన్నా వచ్చింది లేదు, నాకు ఐడియా లేదు. అండ్ మా పెద్ద చెరువు అంటారు, మంచినీళ్ళ చెరువు అంటారు, నాకు తెలిసి ప్రతి సమ్మర్లో నీటి ఎద్దడే. అండ్ ఇప్పటికీ మా ఊర్లో పొలాలకి నీళ్ళు అన్నప్పుడు సమ్మర్లో ఓలల్లో బావులు ఉంటాయి కదా, ఆ బావుల నుంచి నీళ్ళని డ్రైనేజ్కి మళ్ళించి ఈ డ్రైనేజీల నుంచి పంట కాలువకి మళ్ళించి నీళ్ళు అలా వాడుకుంటారండి. పంట నీరు సమస్య, తాగునీరు సమస్య, డ్రైనేజీల సమస్య, రోడ్లు సమస్య. మా ఊరిలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుంచి రోడ్డు ఉంటుంది, గొట్టిపల్లి రోడ్డు. అది కనెక్ట్ అంటే బోయపల్లి కనెక్టివిటీ నేషనల్ హైవేకి అధ్వానంగా ఉందంట అసలు. ఆ రోడ్డు అయితే సిమెంట్ రోడ్డు అన్నారంట, ఒక సైడ్ వేసి ఒక సైడ్ ఆపారంట. మనం వర్షాకాలం వినాయక చవితి ఎప్పుడు బొమ్మ మీద పెడితే చందేదని నేను డబ్బులు ఇచ్చా. అప్పుడు ఎలా ఉంది ఏంటని చెప్పేసి మా రిపోర్టర్లు అడిగారు. రిపోర్టర్లు చెప్పారు నాకు, ఎందుకులే అన్న చెప్పుకుంటే సిగ్గు చేయటు, ఊరికే అంటే పేరుకే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అనే కానీ అడిగోడన్నా పట్టించుకోండి అన్న అంటాడు. ఇంత ఘోరంగా ఎందుకు ఉందిరా బాబు, మరి మీరు లోకల్ రిపోర్టర్ మీరు దీన్ని హైలైట్ చేయట్లేదంటే ఏం హైలైట్ చేయాలన్నా జిల్లా వాళ్ళు తీసుకురన్నా అంటున్నారు. సో అంతిమంగా నేను చెప్తుంది ఏంటంటే ఒకే ఒక్కడికి మనకు అర్థం కావాల్సింది, ఏ ఊరైనా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయింది అంటే ఊరంతా ఏకమైతేనే. ఏ ఊరైనా సరే ఎన్నో సంవత్సరాలు ఇలాగే ఉందంటే ఆ ఊరిలో ఐకమత్యం లేకపోబట్టే. మా ఊరు నా సొంత ఊరు నేను చెప్పాను, మరి మిగతా నాకు తెలియదు. అద్భుతంగా డెవలప్ అవ్వాల్సిన ఊరండి మా ఊరైతే. సో అంతిమంగా ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఇప్పటికన్నా ఏ ఊర్లో అయితే డెవలప్ అవ్వాల్సినాయో అది అవనివ్వండి. ఇప్పటికన్నా ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అన్నప్పుడు ఆ క్యాపిటల్కి సంబంధించి ఏవే అవసరం ఏంటనేది అప్పుడు గవర్నమెంట్ చూసుకుంటుంది. భూములు ఇచ్చిన వాళ్ళకి సంబంధించి మేలు చేయటంలో గవర్నమెంట్ ముందుంటుంది. కాబట్టి అంతిమంగా ద బెస్ట్లో ముందుకెళ్ళండి. మరలా రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఫ్రెండ్తో మాట్లాడి ఉంటే ఆడియో అటాచ్ చేయడానికి ముందు మరలా చెప్తుంది ఏంటంటే, నేను దయచేసి అమరావతి ప్రాంత రైతుల మీద ఏవైతే దిక్కుమాలిన పనికిమాలిన కేసులు నమోదైనాయో విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ చంద్రబాబు గారు ఆ కేసులు కొట్టేపించండి. రాయపాటి శైలజ గారు ఆ బాధ్యత మీరు తీసుకోండి. ఏ రైతులకైతే ఇంకా భూములు ఇవ్వకుండా జస్ట్ ఆన్లైన్ చూపిస్తున్నారో వారిని పిలిచి మరి మాట్లాడి ఆ భూములకు సంబంధించి క్లారిటీ ఇవ్వండి. అంతిమంగా నేను చెప్తున్నది, నేను కోరుకుంటాను ఒకే ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి త్వరలో ఇండియాలో నెంబర్ 1 కాబోతుంది. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ప్రపంచంలో అద్భుతమైన ఒక నగరంగా రూపుదిద్దాలంటే ఫేజ్ 2 కింద భూములు కూడా వస్తేనే సాధ్యం. కాబట్టి ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కూడా భూములు సేకరిస్తున్నవన్నీ కూడా భవిష్యత్తు రోజులలో
అద్భుతమైనటువంటి అమరావతి కోసం, అద్భుతమైనటువంటి ఆంధ్ర రాజధాని కోసం. ఈరోజు ఒక హైదరాబాద్, ఒక సైబరాబాద్ చూడండి, ఒక ముంబై చూడండి, ఒక ఢిల్లీ చూడండి, ఎక్కడైనా సరే మీరు చూడండి, ఎక్కడైనా ఒక నగరం అనేది అద్భుతంగా అభివృద్ధి చెందింది అంటే అక్కడ ప్రభుత్వం దగ్గర పుష్కలంగా భూములు అనేవి ఉండాలా. ఆ భూముల్ని ఏమంటారు పెట్టుబడులు పెట్టిన వాళ్ళకు, కంపెనీలు పెట్టే వాళ్ళకి ఇస్తే వాళ్ళు అద్భుతంగా డెవలప్ చేస్తారు. ఇంకా అర్థమైందా? భూమి ఇవ్వకుండా డెవలప్ కావాలని కోరుకోవటం అజ్ఞానం. భూమి ఇవ్వకుండా మేము ఇలాగే ఉంటాం, మా పని మేము చూసుకుంటాం అని అనుకోవటం అనేది కరెక్ట్ అయితే కాదు. మీరు ఎదగాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా మీ చేతిలోనే ఉంది. మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల చేతుల్లో ఉంది. ఈ అమరావతి ప్రాంత రైతులకు సంబంధించి వారికి ఇంకా కన్నా కన్నీళ్ళు పెట్టి కనుక ఉంటే, వారు ఇంకా నరకం అనిపిస్తున్న ఎవరైనా ఉంటే ఆ పాపం మాత్రం ప్రభుత్వాందే. స్వర్గానికి అన్నట్టుగా ఎవరైతే ఉన్నారో, స్వర్గంలో ఊరేగుతున్నట్టుగా ఎవరైతే ఉన్నారో, స్వర్గంలో విహరిస్తున్నట్టుగా ఎవరైతే అనుకుంటూ ఉన్నారో, ఖచ్చితంగా వారు ప్రభుత్వంతో చేయి కలిపి మాత్రమే ఆ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా రెండో ఫేజ్లో కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఫేజ్లో ఇంకా భూములు ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ భూములు ఇచ్చి సంతోషంగా మీరు కూడా ఉండండి. మా ఫ్రెండ్తో మాటిని అటాచ్ చేసిన మొత్తం చూడండి, అతను చెప్పుకుంటూ వచ్చాడు కదా ఏప్రిల్ సిచ్యువేషన్ ఎలా ఉంది. అమరావతిలో కానీ సెకండ్ ఫేజ్లో భూములు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ, అమరావతిలో వచ్చి అసలు వాటర్ వస్తే నిజంగా మునిగి పెట్టే అసలు ఉన్నాయా లేదా, నిర్మాణాలు ఎలా ఉన్నాయి అంటే మొత్తం అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అవి కూడా అప్పుడే స్టార్ట్ చేశారు. అయితే ఏమైంది, ఈ 5 years లాస్ట్ 5 years ఆపేశారు కదా. లాస్ట్ 5 years ఆపేసేసరికి అదంతా వేసిన పని మొత్తం పాడైపోయింది. అంటే గ్రావెల్ మట్టి మార్కింగ్స్ వేసి 200, 300 ఏ రైతుకి ఆ రైతు ఆన్లైన్లో ఎలా ఉందో అలా తీసాడు. తీసి మొత్తం దాదాపుగా పాడైపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మాస్టర్, నేనే పార్టీ కాదు, ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు కొత్తది కట్టడం కంటే ఆల్రెడీ సగం కట్టిన దాన్ని రిపేర్ చేయడం అనేది చాలా చికాకు పని. అవును, ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు కొత్త ఎల్పిఎస్ లేఅవుట్ తీయటం కొంచెం ఈజీ, ఆల్రెడీ మార్కింగ్ వేసి తీసి దాన్నే బాగు చేయటం అనేది కాస్త ఇబ్బందిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్కల్లో, అనంతవరంలో ఆల్మోస్ట్ 60 to 70% లేఅవుట్ రెడీ అయిపోయింది. అది పని బాగానే జరుగుతుంది. ఎక్కడ ఆగిందంటే ఈ అన్ని అండర్ గ్రౌండ్ వస్తాం, మొత్తం ఎలక్ట్రిక్, డ్రైనేజీ, వాటరు అన్ని అండర్ గ్రౌండ్ రావటం వల్ల మనకి కొంచెం వర్క్ ఎక్కువ పడుతుంది, పని లేట్ అవుతుంది. మామూలుగా ప్రైవేట్ రోడ్ అనుకో ఒక 10-20 ఎకరాల వెంచరు ఒక సంవత్సరం, 6 నెలలు, సంవత్సరం లోపు వేసేస్తాడు. ఇది ఏంటంటే ఇది పెద్ద వెంచర్లు, 3-4 ఊర్లు గ్రామాలకు కలిపి ఇవ్వాల్సిన వెంచర్ ఇది. అందుకని పని లేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా లేట్ అవటానికి కారణం మ్యాప్లో మాత్రమే రోడ్లు ఉన్నాయి, నిజంగా రోడ్లు లేవు. మెటీరియల్ లోపలికి వెళ్ళటానికి అటడానికి రోడ్డు ఫెసిలిటీ లేదు. అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు ముందు రోడ్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. రోడ్డు వేస్తే లారీ వెళ్తుంది, పెద్ద మిషనరీ, పెద్ద పెద్ద పైపులు అవన్నీ మన లేఅవుట్ల వరకు వెళ్ళాలంటే ప్రాపర్ రోడ్ లేదు, ఆ రోడ్లు వేస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఊర్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే భయ్యా, మెయిన్గా చౌదరీస్ ఎవరైతే టీడీపీకి బాగా సపోర్ట్ చేశారో, మా ఊరు ఆనుకునే కదా పెద్దపరిమి, జగన్ ఉన్నప్పుడు నా పొలం 55 లక్షలకు అడిగారు ఎకరా, 2021-22. మీది ల్యాండ్ పూలింగ్ లో పోలేదా? పోలా, సగం పోయింది, ఇంకా పోలా. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఉంది. అంటే మన ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి కొన్ని ఊళ్ళల్లో కొన్ని తీసుకున్నాడా, లేదు అన్నప్పుడు బోర్డర్లో తీసాడు, మొత్తం తీసేసుకున్నాడు, గ్రామ కంటాలు తప్ప మొత్తం తీసేసుకున్నాడు. పరిమ్ ఒక్కటే ఒక 30% పోయింది. ఓకే ఓకే. మిగతా అన్ని ఊర్లు కంప్లీట్ తీసేసుకున్నాడు. పరిమ్ ఎడ్జ్ లో ఉంటుంది. ఓకే ఓకే. శాఖమూరు వరకు మొత్తం తీసుకున్నాడు. శాఖమూరుకి సంబంధించి ఒక పెద్ద పార్క్ వాటికి అవసరమైనప్పుడు మొన్న పొట్టి శ్రీరాములు గారికి ఒక 7 ఎకరాలు ఇచ్చాడు. అవన్నీ పరిమ్ పొలాలు. ఆ 30% పోయింది. వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఆయన ల్యాండ్ పూలింగ్ తీసుకోవద్దు అనడానికి ఒక రీజన్ ఏంటంటే మాకు ఆల్రెడీ తీసుకున్నోడికి ల్యాండ్ ఇవ్వలేదు కదా అంటున్నాం. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 29 గ్రామాల వాళ్ళకేమో 1250 గజాలు రావాలి, పక్కన ఉన్న 30 గ్రామం మా ఊరు ఆ చుట్టుపక్కల వాళ్ళకేమో ఎకరానికి 4800 గజం వచ్చి వీళ్ళు గజం 50,000 నుంచి 1,00,000కి అమ్ముకొని ఎకరం 25 కోట్లకు అమ్ముకోవాలి.
బాధ అది. ఇప్పుడు మరి మీ అన్ని ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాడంటే ఎక్కడొచ్చిందంటే వాళ్ళకి 1200 గజాలు, మనకేమో 5000 గజం ఎకరానికి ఉంటుంది. మనమే లేఅవుట్లు వేసేసి స్లమ్ చేసేద్దాం, దాన్ని అమ్మేసుకొని ఎటోళ్ళు అటు వెళ్ళిపోదాం అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఒక నిమిషం. గవర్నమెంట్ రోడ్ ఎకరానికి 1250 గజాలు ఇచ్చాడా? 1250 గజాలు ఇచ్చాడు. ఇది అప్రూవ్డ్. ఇప్పుడు ఏంటి, మొత్తం రోడ్లు వేసి అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం అన్ని ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్. విను ఎకరానికి ఉండేది 4550 గజాలు. సో ఇప్పుడు మీరేంటి ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా మీకు మీరే లేఅవుట్ చేసుకుని అమ్మేస్తున్నారా? అమ్మేసుకోవాలనేది ఇప్పుడు కొత్తగా ల్యాండ్ పూలింగ్ ఇవ్వని గ్రామాలలో ఉద్దేశం. ఓకే ఓకే ఓకే, మేము ఇవ్వము, మాకు మేమే చేసుకుందాం వెళ్ళి వీళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాడు వచ్చేసి ఏమంటున్నాడు, ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాము, పాతలకు ఎలాగైతే ఇచ్చామో సేమ్ అలాగే మీకు కూడా ఇస్తామన్నాడు. అదేంటంటే జనరల్ గా సేమ్ ప్యాకేజీ అలా ఇవ్వటం జనరల్ గా బెటరే. ఇప్పుడు గజం మా ఊరికి ఆనుకొని ఉన్న శాఖమూరు నెక్కల్లో ఇప్పుడు రేటు 40,000 ఉంది గజమా. గజం 1000 గజాలకి 4 కోట్లు. మళ్ళీ 250 గజం కమర్షియల్ ఇస్తాడు, 1000 ఏమో రెసిడెన్షియల్, 250 కమర్షియల్ ఇస్తాడు. ఓకే ఓకే. కమర్షియల్ కూడా 40,000 వేసుకున్నా కానీ అదొక కోటి. జనరల్ గా ఇప్పుడు ఎకరం ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి నెక్కల్లు, అనంతారం, శాఖమూరు అనేది లీస్ట్ అనమాట. అక్కడే 5 కోట్ల వరకు ఉంది. ఏది ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి. ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి వచ్చే ప్లాట్ వర్త్ 5 కోట్లు ఉంది ఎకరాకి. అసలు ఏంటంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ఆశకి హద్దు లేకుండా పోయింది తప్పితే, మళ్ళీ అదేమంటే నువ్వు రైతుని అంటున్నావు, అది అంటున్నావు, నువ్వు రైతువేగా అంటున్నారు. కానీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ తీసుకోకపోతే డెవలప్మెంట్ అవుదబ్బా. ఎందుకంటే కంపెనీకి ఇవ్వాలంటే ఒక 2000 ఎకరం కంపెనీలకు ఇవ్వాలి కదా, ఇస్తేనే గ్రోత్. ఇప్పుడు కోకాపేట ఉంది, కోకాపేట లోకల్ ఎవరు ఉండటం, మొత్తం అమ్ముకున్నారు, వాళ్ళు దూరం వెళ్ళారు, కొనుక్కున్నారు, కంపెనీలు వచ్చినాయి, డెవలప్మెంట్ అయింది. మా దగ్గర అట్లా కాదు, నువ్వు అమ్ముకో, నేను ఉంచుకుంటా, మీరందరూ అమ్ముకోండి, నేను ఉంచుకుంటా, అందరు ఇదే టైప్. ఇప్పుడు 2013 భూసేకరణ చట్టం అప్లై చేసి తీసుకుంటే దాని ప్రకారం జస్ట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దానికి 3 రెట్లు 5 రెట్లు ఇచ్చపడేస్తారు. మామూలు కాదు. అంత బుర్ర లేకుండా ఎలా ఉన్నారు అసలు వీళ్ళు? ఇంకా ఏం తెలియదు అబ్బా. వాళ్ళు ఒకసారి కూడా హైదరాబాద్ రారు, బెంగళూరు రారు, ముంబై తెలియదు, అసలు డెవలప్మెంట్ ఏందో తెలియదు, కోకాపేట 100 కోట్లు ఎందుకు పలుకుతుందో తెలియదు. పిచ్చి ట్రాప్ అంతే. మళ్ళీ మొన్న ఆడ ఏం చేశాడో తెలుసు, అయినా కానీ ఇంకా అదే ఎర్రి. మొన్న ఆల్ రామకృష్ణారెడ్డి గారు మనం పోటీ చేసింది ఎవరు, ఎక్కడ మంగళగిరి? మంగళగిరి ఆడకి ఇచ్చారు, లేడీకి ఇచ్చారు, కాంటర్ కమలా వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఓట్లు పడ్డాయి అనుకుందాం. ఆ 10,000 ఓట్లు దేశం దిక్కుమాలిన బ్యాచ్ ఎవరు అసలు? లేదు ఇటోళ్ళు కాదు అసలు, ఇటోళ్ళు లేదు. అది మంగళగిరిలో నాన్ ల్యాండ్ పూలింగ్, మంగళగిరి టౌన్, దుగ్గిరాల మండలం ఇవన్నీ కూడా మంగళగిరి కింద ఉన్నాయి. పోనీ అలా వేసుకున్నా గానీ ఎలా వేస్తారు అసలు వాళ్ళు? వేస్తారబ్బా భలే. ఇక యదవతనం గురించి ఇంకా మనం చెప్పుకోకూడదు. ఇక ఏంటంటే అలా మా నాన్న హైదరాబాద్ వచ్చాడు లాస్ట్, అదే ఫస్ట్ రాజధాని వచ్చినప్పుడు. వచ్చి అంటాడు, ఈయన హైదరాబాద్ లో ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, హైదరాబాద్ చాలా పెద్దగా ఉంది అంటాడు. మరి హైదరాబాద్ నాన్న మెట్రోపాలిటన్ సిటీ, టాప్ 4-5 సిటీస్ లో ఉంటదంటే, మరి ఏంద్రా మన ఊర్లో అందరూ అమరావతి హైదరాబాద్ వేస్ట్గా, హైదరాబాద్ ఎందుకు పనికిరాదు అంటున్నారు కదరా అంటాడు. ఇంకేందంటే వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు కోకాపేట 100 కోట్లు ఎంతో పలికింది, మా ఊరు పొలాలు కూడా 100 కోట్లు పలకాలి. చంద్రబాబు అది పెద్ద తప్పు, రైతులను పట్టుకెళ్లి సింగపూర్ లో బొక్క చూపించకుండా హైదరాబాద్ చూపిస్తే అయిపోయేది. సో ఇప్పుడు వచ్చేసి పాత లేఅవుట్లు ఏదైతే వేస్తున్నారో ఆ ప్లాట్ లో వచ్చేసి ఒక క్లియర్ పిక్చర్ లేదు ఇప్పుడు, అంతేనా? వస్తుంది బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కొంతమందికి లేదు, అమ్ముకుంటే ప్రాపర్ వేలో కనిపించట్లేదు, అది తప్ప ఇంకే సమస్య ఏమీ లేదు. అమ్ముకోవటానికి అసలు ప్లాట్ తో సంబంధం లేదు. అమ్ముకోవాలంటే నీకు ఆన్లైన్ లో ప్లాట్ కనబడుతుంది, ఆన్లైన్ లో కనపడే ప్లాట్ కి గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇచ్చింది, దానికి బ్యాంకు లోన్ ఇస్తుంది. మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి బ్యాంకులతో మాట్లాడి కట్టుకోవడానికి లోనా, లేదంటే ప్లాట్ కొనుక్కోవడానికి కూడా లోన్ ఇస్తుంది. లోన్ ఇస్తారా?
ఖాళీ ప్లాట్ కూడా లోన్ ఇస్తారు. ఖాళీ ఫ్లాట్ కూడా లోన్ ఇస్తుంది. నార్మల్ గా ఊరికి ఇవ్వరా లేదంటే అప్పుడు ఇక్కడ మాత్రం ఇస్తున్నారు? లేదు లేదు, నార్మల్ గా హైదరాబాద్ లో హెచ్ఎండి అప్రూవ్డ్ ఫ్లాట్ కి లోన్ ఇస్తాడు. ఓకే, ఖాళీ స్థలం కూడా ఇస్తాడు. ఖాళీ స్థలానికి కూడా లోన్ ఇస్తాడు. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. లాస్ట్ టైం ఇవ్వలా ఇది. మన రైతులందరూ వెళ్ళి ఆయన అడిగారు, ఇదేంటండి పిల్లలు పెళ్లి చేసుకోలేకపోతున్నాం, అమ్ముకోవాలంటే అమ్ముకుంటాము, మాకు అమ్ముకోవటం ఇష్టం లేకపోతే ఏం చేయాలన్నాడు. లోన్లు ఇవ్వట్లేదు అన్నాడు. సో ఆయన గవర్నమెంట్ బ్యాంకర్లందరినీ పిలిచి మీరు ఫ్లాట్ పర్చేజ్ చేసిన ఫ్లాట్ తనఖా పెట్టుకునైనా డబ్బులు ఇవ్వండి అని చెప్పాడు. మార్ట్గేజ్ ఎంత ఇస్తున్నాడు? మార్ట్గేజ్ ఎంత ఇస్తున్నాడు? 70% అయితే ఇస్తున్నారు అబ్బా. మార్కెట్ రేట్ డైరెక్ట్. ఇప్పుడు 35,000 ఉంటే 35,000కి 70% మార్ట్గేజ్ లోన్ ఇస్తున్నాడు. సూపర్. మరి ఇన్ కేస్ ఇప్పుడు నేను కొందాం అనుకుని వచ్చాను, నాకెంత ఇస్తున్నాడు? నీకు కూడా ఇస్తాడు. నీకు అంటే నీకు ఎలిజిబిలిటీని బట్టి ఇప్పుడు బేస్ చూసుకొని 90% వరకు ఇస్తాడు. ఇంట్రెస్ట్ రేటు కొనుక్కోవడానికి ఎంత ఉంది, మార్ట్గేజ్ అయితే ఎంత ఉంది అంటే అంత ఎగ్జాక్ట్ గా తెలియదు అబ్బా. మామూలుగా జనరల్ క్రైటీరియా ఇక్కడ హెచ్ఎండిఏకి ఎంత ఉంటుందో 9-10 ఉంటుంది. ఓకే. గవర్నమెంట్ బ్యాంక్ రేట్ ఇల్లు కొనుక్కుంటాం స్థలం కొనుక్కుంటాం అంటే అంతే ఉంటుంది. ఇంకా ఆ రేటే ఉంది. అంటే గవర్నమెంట్ బ్యాంక్ ఇస్తుంది. మొన్న యూనియన్ బ్యాంక్ ఇస్తుందని చెప్పి మన ఇంటి దగ్గర ఒక అతను చెప్పాడు, ఇట్లా నెక్కల్లు వసతారకు నియర్ బై కొన్నామండి, బ్యాంక్ కూడా లోన్ ఇస్తుంది, 70 లక్షలు లోన్కి వెళ్తున్నాం అన్నాడు. ప్లాట్ వర్త్ వచ్చేసి 1.1 crore 1.2 crore ఉంది, 400 గజాలు. సో ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చున్నారో వాళ్ళల్లో బాగా ఇబ్బంది పడితే ఒక మనిషి ఉన్నాడు అనుకుందా, నీకు తెలిసిన ఉన్నాడు. అతనుకున్న ఇబ్బందులు ఏముంటాయి ఒకసారి చెప్పు. ఇబ్బందులు జనరల్ గా ఏముండవు అబ్బా. నిజంగా డబ్బులు ఇబ్బంది ఉంటే ప్లాట్ అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి. ఇదిగో పీకి నేను వ్యవసాయం చేస్తాను, నేను రైతుని, నేను సేంద్రియం చేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను అనేవాడు. ఇప్పుడు ఆయన ఎకరం అమ్మితే 5 కోట్లు, ప్రకాశం జిల్లా వెళ్తే 10-15 లక్షలకి ఎకరం అవుతుంది. 50 ఎకరాలు కొనుక్కొని మిగతా డబ్బులు దాచుకొని వ్యవసాయం చేసుకోవచ్చు. జనరల్ గా చెప్తున్నా. అది వ్యవసాయం. నేను ఆర్గానిక్ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. ఇక్కడే కూర్చొని నేను తుళ్ళూరులోనే లేకపోతే ఇక్కడ సెక్రటేరియట్ పక్కన నా పొలంలోనే వ్యవసాయం చేసుకుంటా అని మూర్ఖంగా వాదించకూడదు. అలాంటి వాళ్ళు 2-3 ఉన్నారు మూర్ఖులు. వాళ్ళే మీడియా ముందుకు వెళ్తున్నారు. ఓకే. అంతే తప్ప ఇక జనరల్ గా ఇలాంటి నిజంగా ఏమి ఇబ్బంది ఉంటుంది, నీకు డబ్బులు ఇబ్బంది అయితే అమ్ముకో, గజంగా 40,000 వస్తుంది మినిమం. తర్వాత కౌలు డబ్బులు ఇస్తున్నారు నెల నెల? కౌలు డబ్బులు నెల నెల కాదు, ఇయర్లీ. మాకు తెలిసిన ఆమెకి అరెకరానికి కూడా ఎకరం కౌలు ఇస్తారు, పావు ఎకరానికి కూడా ఎకరం కౌలు ఇస్తారు. ఓకే. మినిమం ఎంతైనా ఉన్నాయి ఎకరం కౌలు ఇస్తారు. 10 సెంట్లు నవలూరులో కొన్నారు మన వాళ్ళు తెలిసిన వాళ్ళు లాస్ట్ టైం. అది ల్యాండ్ పూలింగ్ ఇస్తే వాళ్ళకి 130 గజాలు ఇచ్చారు. ఓకే. వాళ్ళకి ఈ సంవత్సరం 1,10,000 కౌలు పడింది. అప్పుడు ఎకరం కౌలు 1,10,000. ఈ వ్యవసాయం మెట్ట గానీ మాగాని కానీ ఇంకా సంబంధం లేదు. పట్టా ఉంటే నీకు 1,10,000 రఫ్ గా. అంటే ఇప్పుడు కొన్ని ఊర్లకేమో ఒక 10,000 ఎక్కువ ఉంది. ఏది జరీబ్ భూములు అంటారు. జరీబు భూములకేమో 1,450 గజాలు ఇచ్చాడు. అంటే మాగాడి భూముల జరీబ్ భూములు అంటే మాగాని కాదు, 3 పంటలు అంటే అరటి తోటలు, పుష్కలంగా నీళ్లుండే భూములకి 1,450 గజాలు ఇచ్చి దీనికంటే 10,000 ఎక్కువ ఇచ్చాడు కౌలు. ఈ 1,450 గజాల్లో ఫ్లాట్ ఇల్లు నివాసం ఎంత? నివాసం 1000. 450 గజాలు కమర్షియలా? 450 గజాలు కమర్షియల్. అబ్బా జాక్పాట్ అబ్బా. అసలు నిజంగా ఏం మనుషులు ఇంకా దీనిలో ఇంకెందుకు అబ్జెక్షన్ చెబుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎంత తప్పు అంటే ఆయన మళ్ళీ గెలిచి మా నెత్తిన పాలు పోసి ఇంకా ఆయన రోజు ప్రతి ఒక్క ఇంట్లో ఫోటో పెట్టుకొని దండం పెట్టుకోవాలి. నేను ఇంతవరకు టీడీపీ కోటేలో మొన్న ఒక్కసారి వేసానబ్బా. చెబుతున్నా, నేనేమో ఆ పార్టీ కాదు. ప్రతి ఒక్కడు ఇంట్లో ఆయన ఫోటో పర్సులో కూడా పెట్టుకున్నా తప్పు లేదు. 10 లక్షలు లేదు ఎకరం. ఇప్పుడు ఇవాళ 3 కోట్లు ఉంది మా ఊరు పరిలో. ఎందుకు ఈ ఊరికి ఆశకి హద్దు ఉండాలి కొంచెం. సరే, నీ కాల్ మాత్రం రికార్డ్ చేసి అప్లోడ్ చేయను. పర్వాలేదు. అవునా? ఏం కాదు. సరే సరే. సో ఎక్కడన్నా ఎవరికైనా రైతులు మేము ల్యాండ్ పూలింగ్ భూములు ఇస్తున్నాము మాకు ఇబ్బంది అవుతుంది అంటే అది వ్యవసాయం సంబంధించేసి ఇక్కడే చేయాలని ఆలోచించాలి తప్ప ఓవరాల్ గా చూసుకున్నప్పుడు అసలు ఎక్కడ సమస్య అయితే లేదు. ఎక్కడ సమస్య లేదు. ఆయనకి జనరల్ గా ఏ మనిషికైనా ఇబ్బంది డబ్బు దగ్గరే వచ్చింది. ఆ డబ్బుతో ఈ ప్లాట్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి.
నువ్వు వ్యవసాయం చేయాలంటే ఈ ప్లాట్ అమ్ముకుంటే, ఇక్కడ నువ్వు ఎకరం అమ్ముకుంటే కొంచెం ఒక 40-30 కిలోమీటర్లు వెళ్తే కనీసంగా 10 నుంచి 15 ఎకరాలు వస్తాయి కనీసం. ఓకే. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఒకవేళ ఎక్కడన్నా ఎవరన్నా మాకు సమస్య ఇబ్బంది ఉంది కొనట్లేదు అనుకుంటూ ఉన్నట్టయితే అక్కడ లేఅవుట్ లో వచ్చేసి ప్రాపర్ రోడ్లు అండర్ గ్రౌండ్ పడాల్సిన అవి లేకపోవటం పూర్తిగా ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి మేబీ ఇంకొక 6 months లో కంప్లీట్ అయిపోయింది అంతేనా? సమ్మర్ కి క్లియర్ గా ఉంటది భయ్య. సమ్మర్ కి మనం ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటది. అంటే ఇప్పుడు ఇది సీజన్ కాదు, జనరల్ గా మొత్తం రైనీ సీజన్. డిసెంబర్ జనవరి నుంచి సమ్మర్ వరకే ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి ఏ ల్యాండ్ అయినా సరే. జనవరి టు సమ్మర్ అప్పుడే కొంచెం చూడటానికి కానీ అన్నిటికీ దారి డొంక అన్ని ఉండి అనుకూలంగా ఉంటది. ఈ అమరావతి తీసుకున్న భూములు గాని దాని చుట్టుపక్కల గాని ఇంతకు ముందు గాని ఇప్పుడు గాని వర్షం వచ్చి నీళ్లు నిలిచి అలా ఏం ఉండదు కదా, నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి కదా? నీళ్లు నిలిస్తే ఎందుకంటే కాలువలు సరిగా ప్రాపర్ గా డ్రైన్ తీయకపోతే సమ్మర్ లో తీస్తారు, తీయకపోతే నుంచుంటాయి తప్పితే మా ఊర్లు ఏ ఊరు కూడా ఫ్లడ్ వచ్చింది లేదు. అవును, మన చుట్టుపక్కల ఎక్కడ వచ్చింది లేదు. ఇప్పుడు అమరావతిలో నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు నేను చూసేవాడిని. ఓన్లీ అవి వెళ్ళేటప్పుడు అమరావతి సిటీ టౌన్ రావడానికి ముందు ఏదో కాలువ ఏదో వచ్చింది, అది మార్చి పెద్ద బ్రిడ్జ్ వేసేసారు. సూపర్, ఇంకా అట్ట అయితే ఇబ్బంది లేదు. అంటే పైనుంచి వచ్చే పాలవాగు కొండవాగు వీటికి ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ దానికి మళ్లింపు ఉంది, తర్వాత ఎత్తిపోతలా ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద కెనాల్స్ తీస్తున్నారు. ఎగ్జిస్టింగ్ కెనాల్ 1 మీటర్ ఉంది అనుకో రఫ్ గా, ఇప్పుడు 10 meters విడ్త్ లో కెనాల్ తీస్తున్నారు. అది నేను మొన్న చూసి వచ్చాను. పెద్ద పెద్ద కెనాల్స్ తీస్తున్నారు, పెద్దయే. అయితే ఎక్కడ ఒక చిన్న 2 గ్లిచెస్ ఉన్నాయి. ఇప్పుడు లామ్ నుంచి తాడికొండ వెళ్లే దారిలో ఒక బ్రిడ్జ్ ఉంది, అది పెంచాలి. పరిమి నుంచి తుళ్ళూరు వెళ్లే దారిలో ఒక బ్రిడ్జ్ ఉంది, అది పెంచాలి. ఆ 2 పెంచకపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ వాగు పొంగి బ్రిడ్జ్ దగ్గర వెహికల్స్ ఆగిపోవటం వల్ల జడ్జి గారులు కానీ అందరూ మన హైకోర్టుకు వచ్చే వాళ్ళందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ 2 గ్లిచెస్, ఆ బ్రిడ్జిలు పెంచడం కూడా పెద్ద సమస్య కాదు, కానీ ఎందుకో చేయట్లా. అది పెద్ద రోడ్డు వస్తే ఇంక ఈ బ్రిడ్జ్ అవసరం లేదనుకుంటున్నారు, ఎందుకో మనకు ఐడియా లేదు. కానీ ఈ రెండు బ్రిడ్జిలు వేస్తే గుంటూరు నుంచి వచ్చేదానికి అసలు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇటు విజయవాడ నుంచి వచ్చేదానికి, విజయవాడ నుంచి అసలు మామూలుగానే ఫ్లడ్ రాదు, కరకట్ట నుంచి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏముంది వెస్ట్ బైపాస్, ఈ వారం 10 రోజుల్లో వెస్ట్ బైపాస్, అసలు విజయవాడ నుంచి అసలు ఇబ్బంది లేదు. పెద్ద బ్రిడ్జ్ ఉంది, బాహుబలి బ్రిడ్జ్. అవునవును, ఇంకా గుంటూరు నుంచి అయితేనే ఆ చిన్న చిన్న బ్రిడ్జిలు వేయాలి. నేను పున్న హరి మేమంతా వచ్చాను తెనాలి, అప్పుడు దీని మీద నుంచి వచ్చాం. పెద్ద బ్రిడ్జ్ నుంచి వచ్చాము. మధ్యలో ఇంకా అమరావతి లోపలికి వెళ్ళడానికి ఇంకా కనెక్టివిటీ కొంచెం ఏదో ఉంది, చేస్తున్నామని చెప్పేసి చేస్తున్నారు. ఈ సంక్రాంతికి అదే డైరెక్ట్ కాజులో కలుస్తాం. సో ఇంకా కంక్లూడ్ చేద్దాము. ఓవరాల్ గా చూసుకుంటూ ఉన్నప్పుడు అమరావతికి ఎవరైతే భూములు ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి హయాంలో బాధపడ్డ మాట వాస్తవమే, కానీ ఇప్పుడైతే ఎవరికి ఎటువంటి సమస్య లేకుండా అన్ని క్లియర్ చేస్తున్నారు. ఎక్కడన్నా ఏదన్నా ఉందంటే ఒక క్లియర్ పిక్చర్ అన్నది రావడానికి కొంచెం టైం, అంటే మహా అయితే సమ్మర్ లో అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ నేను అమ్ముకోవాలనుకున్నప్పుడు ఆన్లైన్ మ్యాప్ చూపించి అమ్మేసుకోవచ్చు. ఆన్లైన్ మ్యాప్ మనకి ఇచ్చిన డాక్యుమెంట్ ఉంది. జనరల్ గా అన్ని ట్రాన్సాక్షన్ అలాగే జరుగుతున్నాయి లాస్ట్ 10 years నుంచి కూడా. ఓకే, ఇంకా కొనుక్కున్న ఆల్రెడీ బ్యాంక్ కూడా లోన్ ఇస్తున్నాడు. ఇన్ కేసు నేను అమ్ముకోదలుచుకోలేదు, నాకు కావాలనుకున్నప్పుడు నాకు మార్టిగేజ్ పెడితే వాడు అక్కడ కూడా లోన్ ఇస్తారు. అది కూడా చంద్రబాబు మాట్లాడి పెట్టారు అంతేనా? ఆయనే మాట్లాడారు. అంత ముందు వరకు లోన్ లేదు, 24 బిలో ముందు వరకు లోన్ ఇవ్వలేదు. 24 తర్వాత బాబు గారు వచ్చి బ్యాంకర్ తో మీటింగ్ పెట్టాకే లోన్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కొత్తగా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు కదా, దానికి వచ్చేసి సమస్య వచ్చేసి ఓన్లీ రేపు మరలా జగన్ వస్తాడేమన్న భయం ఒకటి, అండ్ మనం మనమే ఎక్కువ రేట్ అమ్ముకోవచ్చు అన్న ఆశ. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఏం ప్రెషర్ పెట్టలేదు. మీరు ఇస్తారా ఎవరా అని చెప్పి మీటింగ్ పెట్టి చెప్పారు తప్పితే మీరు ఇవ్వాల్సిందని ఎమ్మెల్యే గారు కానీ ఎవరు ఆ మాట. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఎప్పుడు వచ్చి హడావుడి చేసింది ఏం లేదు. ఆయన కూడా మనం ఒకటే అన్నాడు, ల్యాండ్ పూలింగ్ ఇస్తా సరే, లేదంటే ఇప్పుడు భూసేకరణ చట్టం తీసుకుంటా అన్నాడు. అంతే, భూసేకరణ చట్టం అయితే మాత్రం అడ్డంగా మునిగిపోతారు అంతేనా? అసలు అన్యాయం అయిపోతాం. అది చక్కగా ప్రభుత్వంతో డీల్ చేసుకుని మాట్లాడుకుని భూ సమీకరణ కింద ఇస్తేనే లాభం అంతేనా? లాభం చాలా. ఒక్క మాటలో క్లోజ్ చేద్దాం. ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే కనీసం ఎకరానికి మినిమం ఒక 5 కోట్లు సేవ్ చేసుకోవచ్చు. అదే భూ సేకరణ చట్టం కింద కనుక ఇస్తే మహా అయితే 5 కోట్లలో నీకు మహా అయితే 1 కోటి రూపాయలకు మించి కూడా రాదు అంతేనా? రాదు, అంతే. సరే అయితే లక్ష్మి, ఓకేనా? సరే, రైట్, బాయ్.